హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కు పెట్టుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టమోటో పేస్ట్, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసి కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి. అందులో కొద్దిగా బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, పువ్వు అన్నీ వేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ కంటే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా నానబెట్టుకున్న బియ్యంలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి 90% కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇదిగోండి, ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 50% ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా వేసుకొని ఒక 50% ఫ్రై చేసుకోవాలి. ఉన్నది రైస్లో సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా 90% రైస్ కుక్ అయిపోయింది. ఒక పక్క చికెన్ కూడా 50% కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన రైస్లో వాటర్ బయటికి వంపేసి ఇదిగోండి, చికెను ఉడికిపోయింది 50%. ఇలా గ్రేవీ కొద్దిగా ఉంచుకోవాలి ఆ రైస్ వేసుకునేటప్పుడు దానికి పట్టడానికి. ఇదిగోండి, ఈ ఉడికిన చికెన్ని కొద్దిగా ఇందులో ఉంచుకొని కొద్దిగా ప్లేట్లో తీసుకోవాలి మధ్య మధ్యలో వేయడానికి. ఇదిగోండి, మనం ఇందులో చికెన్ ఉంచుకున్నాం కదా, అందులో ఒక లేయర్ రైస్ వేసుకొని ఇంకో దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా ఉంచుకున్నాం కదండి ఈ చికెన్ గ్రేవీ కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ పైన రైసు, కొద్దిగా ఆనియన్స్, మళ్ళీ ఈ మిగిలిన చికెను వేసుకొని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇలా వేసాం కదా చికెను రైసు, దీనిపై కొద్దిగా కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో అలా మగ్గనిస్తే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్. బాయ్ ఫ్రెండ్స్.